హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ శ్రీనివాస్. సో ఇప్పుడే దేవరా మూవీ చూడడం జరిగింది. సో దాని గురించి డిస్కస్ చేయబోతున్నా. అందుకన్నా ముందు మీరు ఛానల్ కొత్త అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసి డైరెక్ట్లీ మీకు వస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది ఫస్ట్ డే కాబట్టి నేను స్పాయిలర్ ఇవ్వదలుచుకోవట్లేదు. సో ఓవరాల్లీ నేను మూవీ ఇది చెప్పను, స్టోరీ లైన్ కానీ ఏదైనా నేను డిస్కస్ చేయను, ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి. సో ఓవరాల్లీ ఇట్స్ అ వన్ టైమ్ వాచ్ అండ్ ఎన్టీఆర్ సార్ ఫ్యాన్స్ అయితే మీకు ఇది విజువల్ ట్రీట్. తప్పకుండా మీరు థియేటర్కి వెళ్ళి చూడండి, మీకైతే నచ్చుతుంది. అండ్ ఇట్స్ ఎ నైస్ కమ్బ్యాక్ ఫ్రమ్ కొరటాల శివ సార్ అని చెప్పుకోవాలి, కంపారిటివ్లీ ఫ్రమ్ హిస్ ప్రీవియస్ మూవీస్. అంటే దానికన్నా కొద్దిగా ఆ పాత ఘట్టం కన్నా ఇది కొద్దిగా బాగానే ఉంది మూవీ. సో చూడండి, బాగానే ఉంది, నాకైతే నచ్చింది. కానీ కంపారిటివ్లీ చేసుకుంటే స్క్రీన్ ప్లే బాగుంది కొన్ని చోట్ల, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా ల్యాగ్ ఉంది మూవీలో, అదొకటే మైనస్ పాయింట్. అండ్ ఇది డ్యూరేషన్ వచ్చేసరికి మూవీది 2 hours 57 minutes. సో అప్పుడప్పుడు మనం అదేంటి మనకి కొద్దిగా బోర్గా అనిపిస్తుంది, కానీ అక్కడ కూడా ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఇది బోర్ అవ్వకుండా మన అని చాలా బాగా బీజిఎం ఇచ్చాడు. సో ఆ బీజిఎం సరిపోయింది సీన్స్ తగ్గట్టుగా. సో అది చూసేసరికి ఒక మనకు విజువల్ ట్రీట్ అండ్ చాలా సీజీఐ కూడా ఉంది, యూస్ చేశారు ఇందులో మూవీలో, అది కూడా యాప్ట్ గానే ఉంది. అండ్ కమింగ్ టు హీరోయిన్ క్యారెక్టర్, తను ఎందుకు తీసుకున్నారో నాకైతే అర్థం అవ్వలేదు. అంతగా ఇంపార్టెన్స్ అయితే లేదు, అది పార్ట్ 1 కాబట్టి మేబీ చూడాలి. మరి పార్ట్ 2లో మేబీ తన స్క్రీన్ ప్రెసెన్స్ ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో, కానీ ఓవరాల్లీ తన స్క్రీన్ ప్రెసెన్స్ అయితే ఒక మాక్సిమం ఎంత 15 minutes అరౌండ్ 15 minutes, ఒక 15 minutes ఉంటుంది అంతే, అంతకు మించి అంత ఏం లేదు. అండ్ తను ఇప్పుడు ఏం చెప్పాలంటే తన క్యారెక్టర్ ఎలాంటిదంటే ఒక పాట కోసమో లేదా ఒక లవ్ సీన్ క్రియేట్ చేయడం కోసం అలా పెట్టారు క్యారెక్టర్ని. అంత హానెస్ట్గా చెప్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి. అండ్ కమింగ్ టు బీజిఎం బై అనిరుద్ కూడా బాగానే ఉంది, పాటలు కూడా. అండ్ ఓవరాల్లీ అండ్ ఇందులో ఒక పాట కూడా ఉంది, చుట్టమల్లి చుట్టేస్తుంది మధ్యలో. అండ్ ఇందులో మనం ఎక్స్పెక్ట్ చేసాం, ఏ సాంగ్ ఇది, దావుది సాంగ్ అయితే ఇందులో లేదు. అదొకటి నేను నా ఫ్రెండ్ వెళ్ళాం, సో ఎక్స్పెక్ట్ చేసాం ఆ పాట ఉంటుందని, కానీ ఆ పాట కూడా లేదు. ఎందుకంటే మూవీయే 2 hours 57 minutes కాబట్టి మేబీ కట్ చేసి ఉంటారు. అండ్ అదర్ క్యారెక్టర్స్ కూడా బాగానే ఉంది, బాగానే ప్లే చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సైఫ్ అలీ ఖాన్ కానీ ప్రకాష్ రాజ్ సార్ కానీ అందరూ బాగా క్యారెక్టర్ని పోర్ట్రే చేశారు. సో ఓవరాల్లీ ఇది ఏంటంటే ఒక సినాప్సిస్ చెప్పాలంటే, చెడును ఆపడానికి తిను దేవరా తను స్టాండ్ తీసుకుంటాడు అంతే. చిన్న గ్లిమ్స్ నేను మీకు చెప్తున్నాను. సో ఇది ఏం జరిగింది, పార్ట్ 1లో ఏమైంది, పార్ట్ 2 ఇంకా రాబోతున్నది కాబట్టి. సో పార్ట్ 1లో ఇదే, చెడుని తను ఆల్రెడీ చెడు లైక్ బ్యాడ్ సైడ్ లో ఉంటాడు, కానీ మంచిగా మారుతాడు. అండ్ ఏది చెడుగా అవ్వకుండా చూసుకుంటాడు అంతే. సో అంతకు మించి నేను చెప్పలేను, స్పాయిలర్ నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ చెప్పాను, ఒక హింట్ ఇచ్చాను అంతే. బట్ ఓవరాల్లీ ఇట్స్ ఎ గుడ్ వన్ టైమ్ వాచ్, థియేటర్కి వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుంది. అండ్ ఓవరాల్లీ నా రేటింగ్ ఈ మూవీకి వచ్చేసరికి 3 out of 5. అండ్ డెఫినెట్లీ ఈ వీకెండ్ వచ్చేసరికి మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు, థియేటర్లో చూడొచ్చు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా థ్యాంక్ యూ, టాటా, బాయ్ బాయ్.